సెక్రటేరియట్లో ఆర్థిక శాఖ కార్యదర్శి కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్యదర్శి పర్సనల్ సెక్రటరీ పద్మావతి తమను వేధిస్తున్నారని ధర్నా చేశారు. ఆమెను అమరావతికి పంపించేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనతో పద్మావతి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పద్మావతి ఉద్యోగుల విభజన టైంలో తెలంగాణలోనే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. యాజ్ పర్ రూల్స్ ఉంది కాబట్టి చేయడానికని చెప్పేసి డిపిసి డేట్ రేపిచ్చారని దాని మూలంగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తెలియదండి ఎట్లా. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ నన్ను కూర్చొనివ్వలేదు, టేబుల్ లాగేశారు, చైర్స్ లాగేశారు. ఏదో ఒకటి గవర్నమెంట్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. ఇప్పుడు ఫైనల్ ఎలక్షన్లో కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకే అలాట్ అయ్యాను. నేను అకార్డింగ్ టు ది గైడ్ లైన్సే నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలియదు, నేను మార్నింగ్ ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకున్నాను, చేయనివ్వలేదు. పేపర్స్ లాగేశారు, చైర్స్ లాగేశారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు మీరే చూస్తారు ఎక్కడ ఉండాలి నేను. మరి ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ ఒకటే తప్పించి కొట్టడం తప్పించి మిగతా అన్ని చేశారు. సో చూద్దాం గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేస్తే అట్లా. ఉద్యోగుల అలొకేషన్ లో ఉన్నటువంటి మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఆమె ఓన్లీ ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్ అంటే పోస్ట్ వెకేట్ ఉంది కాబట్టి అక్కడికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఆప్షన్ ఇచ్చి ఇక్కడికి రావడమే కాకుండా ఆమె మీద మేము ఆబ్జెక్షన్ చెప్పినాము. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆబ్జెక్షన్ చెప్పిన ఎవరిని కూడా విభజన చట్టం ప్రకారంగా రిలీవ్ చేయడం కానీ జాయిన్ చేసుకోవడం కానీ చేయకూడదు. కానీ ఇక్కడ ఆమె ఫైరవీల్ చేసి ఆంధ్ర అధికారుల అండబలంతో సెక్రటరీల అండబలంతో ఆమె ఇక్కడ జాయిన్ అయింది. జాయిన్ అవడమే కాకుండా తెలంగాణలో ప్రమోషన్లకు అడ్డుపడుతూ ఈ ఉద్యోగులని నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ ప్రధానమైన డిమాండ్ తక్షణమే ఇక్కడి నుంచి ఆమెను రిలీవ్ చేయాలి. అంతేకాకుండా రేపు ఆమెకు అనుకూలంగా డిపిసి పెట్టబోతున్నారు.